బొట్ల రామారావు గారు వైసీపీ పార్టీ నుంచి వారితో కూడా ఒకసారి మాట్లాడదాం. రామారావు గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్, నమస్కారం అండి. ఎలా చూడాలండి అంటే ఆంధ్ర తెలంగాణ మధ్య నీటి వివాదంగా కొనసాగుతోంది. బనకచెర్ల అనేటువంటి ఇష్యూ పార్టీలకు సంబంధించి కాకుండా రాష్ట్రాల మధ్య వివాదంగా ఉంది ఈరోజు. సరే, ఆ రాష్ట్రంలోనే ప్రతిపక్షాలు లేకపోతే అధికార పక్షం మీరు చేశారు తప్పు అంటే మీరు చేశారు తప్పు అని విమర్శించుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్షంగా లేకపోతే సరే మీకు సీట్లు వచ్చాయి, ఈ కొద్దిసేపు పక్కన పెడితే గతంలో మీరు అధికారంలో ఉన్నారు, ఈరోజు ప్రతిపక్షంగా మీరే ఉన్నారు. అసలు మీ వ్యూ ఏంటి? బనకచెర్ల విషయంలో మీరు సపోర్ట్ చేస్తున్నారా లేదా, లేకపోతే గతంలో మీరు ఇచ్చినటువంటి ప్రతిపాదనలు ఏమైనా మళ్ళీ గుర్తు చేయాలనుకుంటున్నారా? రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు లేకుండా ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ ప్రాజెక్ట్ గురించి? నమస్కారం అండి విజయ్ గారు, మీకు ప్యానల్ ప్రతినిధులకు వీక్షకులకు నమస్కారం. ముందుగా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఏదైతే మంచి మేలు జరిగేటటువంటి కార్యక్రమాలను ఆహ్వానిస్తుందో, అయితే దాంట్లో నిబద్ధత ఉండేటటువంటి కార్యక్రమాలు తీసుకోవాలి. ఇక్కడ కూటమి ప్రభుత్వము ఈ యొక్క బనకచెర్ల ప్రాజెక్టు అంశంలో సరి అయినటువంటి ప్రణాళిక కానీ నిబద్ధత కానీ కనిపించలేదండి. కారణం ఏంటంటే ఈ యొక్క ప్రాజెక్టు ప్రధానంగా దీని యొక్క ప్రాయోజితం ఏంటనేది స్పష్టంగా లేకపోవడం, మరొకటి 80,000 కోట్ల రూపాయల బడ్జెట్ తోటి ఈ ప్రాజెక్టు చేపడతామని ప్రకటించినటువంటి ధర్మిల ఇప్పటికే 1,10,000 కోట్ల లోటు బడ్జెట్ ఉంది. అట్లాగే కేంద్ర ప్రభుత్వం అంశం చూసుకుంటే ఇక్కడ మనకి పోలవరం ప్రాజెక్ట్ ఇంకా కంప్లీట్ కాలేదు, అట్లాగే వెలుగొండ ప్రాజెక్ట్ లాంటివి ఇంకా కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి కూడా గతంలో ప్రాజెక్టులకు ఇంకా కాలువలు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉందండి. ఇక్కడ బనకచెర్ల ప్రాజెక్టు కూడా ఏదైతే పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఈ సమస్య అంతా పూర్తయ్యేటువంటి పరిస్థితి ఉంటే, దాన్ని కాకుండా మరలా ఇది బనకచెర్లని ముందుకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి గతంలో కూడా చూసాం కదండి. పోలవరం 2014-19 మధ్య పూర్తవుతుందని చెప్పి మధ్యలో పట్టించేయమని చెప్పి మరలా ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చి దాన్ని ఏదైతే మెగా కృష్ణారెడ్డి గారికి వాళ్ళకి ఆ సంస్థకి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా కూడా కమిషన్ల కోసం కక్కుర్తి పడి చేసేటటువంటి ప్రతిపాదనలే కానీ నిజంగా దీని యొక్క ప్రయోజనం ఏమాత్రం ఉపయోగపడుతుంది అనేటువంటి దీనికి ఎస్టిమేషన్ ఇన్ని వేల కోట్ల రూపాయలు కేటాయించి దీని యొక్క ఫలితం ఏంటనేది కూడా క్లారిటీ లేదండి. ఎందుకంటే ఇది నదుల అనుసంధానం ప్రాజెక్టా, లేకపోతే రిజర్వాయర్ల అనుసంధానమా, లేకపోతే గోదావరి నుంచి ఏదైతే 200 TMCలను మేము తీసుకొచ్చి ఇక్కడ పోతిరెడ్డిపాడు హెడ్ లీడర్ దగ్గర అక్కడ దాన్ని కలుపుతామనే దాంట్లో మధ్యలో రిజర్వాయర్ల నుంచి తీసుకుంటారు, లేకపోతే కృష్ణానదిని ఎక్కడ దీన్ని క్రాస్ చేస్తారనేటువంటి చాలా మీమాంసలు ఉన్నాయి. అట్లాగే సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతులు ఎంతవరకు ఉన్నాయి, అట్లాగే గోదావరి ట్రిబ్యునల్ అవార్డు దానికి సంబంధించినటువంటి పర్మిషన్స్ కానీ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం సమాధానం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉందండి. ఇక్కడ ఈ రెండు రాష్ట్రాల మధ్య ఉండేటటువంటి వివాదాలను కూడా కేంద్ర ప్రభుత్వం తాము చొరవ తీసుకొని ఈ అంశంలో క్లారిఫై చేయాలి. ఎందుకంటే ఇక్కడ రెండు రాష్ట్రాలకు సంబంధించి తెలుగు రాష్ట్రాల మధ్య సయోధ్య లేకపోతే ఏమాత్రం కూడా ఇబ్బందికరమైనటువంటి అంశాలు చాలా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే చాలా అంశాల్లో డిఫరెన్సెస్ ఉంది, కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. మరి ఈ యొక్క బనకచెర్ల ప్రాజెక్టు వివాదం కూడా ఇది డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్ భాగమా, లేకపోతే నిజంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రాయోజిత కార్యక్రమం అనేది కూడా భవిష్యత్తు నిర్ణయిస్తుందండి. ఏదైతే ఈ క్రిస్టల్ క్లియర్ గా లేకుండా, ఏదైతే పారదర్శకత లేకుండా ఇక్కడ ఒక కమిటీ దీనికి సంబంధించి కూడా ఏర్పాటు చేశారని కూడా మీరు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించినటువంటి బాడీని కూడా మార్పులు చేర్పులు చేసి అది ఎక్కడా కూడా ప్రకటించలేదండి. ఎప్పుడో మే నెలలో మార్పులు చేర్పులు చేస్తే దాన్ని గోప్యంగా ఉంచాల్సినటువంటి ఆవశ్యకత ఏంటనేది కూడా అది కూటమి ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్నటువంటి ఇప్పుడు ప్రభుత్వం స్పష్టం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రాజెక్టు వల్ల ఉపయోగాలు ఇవన్నీ కూడా చేయాలి. ఈ మధ్య ఏదైతే జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు కూడా అది యొక్క బనకచెర్ల ప్రాజెక్టు ప్రెజెంటేషన్ అని చెప్పి సచివాలయంలో చేసినటువంటి ప్రెజెంటేషన్ లో ఎక్కడా కూడా స్పష్టత లేదండి. అస్పష్టమైనటువంటి ప్రకటనలు, అస్పష్టతతోటి ముందుకు పోయేటటువంటి పరిస్థితి ఉండకూడదు కదండి. ఇట్లా నీటికి సంబంధించినటువంటి అంశాల్లో స్పష్టత ఉంటే మంచిదని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ చెప్తున్నాం. ఏది ఏమైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉపయోగపడేటటువంటి అంశాలను స్వాగతిస్తూనే ఈ యొక్క మాయాజాలంగా చేసేటటువంటి కార్యక్రమాలు మాత్రం ఖచ్చితంగా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. దీనికి స్పష్టత లేదు, స్పష్టత ఇవ్వాలని కోరుకుంటున్నాం విజయ్ గారు. అంటే గత 5 ఏళ్లలో మీరు పోలవరం విషయంలో కావచ్చు, ఇతర ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు తీసుకురావడంలో, లేకపోతే మీరు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఏదైనా నిధులు సొంతంగా పెట్టి పూర్తి చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు అనేది ఒక విమర్శ. ఏం చెప్తారు దానికి? ఒకటి విజయ్ గారు, పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర విభజన
ఏదైతే దానికి సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా హామీల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వమే మేము పూర్తి చేస్తాము, దీన్ని బాధ్యత తీసుకొని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించేసినటువంటి పరిస్థితుల్లో కేవలం కాంట్రాక్ట్ పనుల కోసం తక్కువ ధరలకే మేము పూర్తి చేస్తామని చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న తర్వాత ఏదైతే స్పిల్వే దాన్ని పూర్తి చేయకుండా కాంక్రీట్ వర్క్ అని ఆ కాపర్ డ్యాములు కూడా మధ్యలో వదిలేసి ఏదైతే మెయిన్ డ్యామ్ కు సంబంధించినటువంటి డయాఫ్రమ్ వాళ్ళు ఎర్త్ వర్క్ మొదలు పెట్టారు కదండి. తమ అనుయాయులైనటువంటి కాంట్రాక్ట్ సంస్థలు కాంట్రాక్టులు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. అకస్మాత్తుగా వరదలు వచ్చినందువల్ల అక్కడ దెబ్బతిన్నది. అయితే మేము సకాలంలోనే దానికి సంబంధించినటువంటి కాపర్ డ్యామ్స్ కానీ ఈ యొక్క స్పిల్వే కానీ అంతా కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కంప్లీట్ చేసి దాన్ని ముందుకు తీసుకొచ్చాం కదండి. కాకపోతే మెయిన్ డ్యామ్ కు సంబంధించినటువంటి డయాఫ్రమ్ వాళ్ళు ఏదైతే గోతులు పడ్డాయో దాన్ని టెక్నికల్ గా ఏం చేయాలి ఏదైతే మనకు సెంట్రల్ గవర్నమెంట్ కోరినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నామండి. అంతేగాని ఎక్కడ కూడా దీన్ని డైవర్షన్ చేయలేదండి. పోలవరం ప్రాజెక్టుకి మా పరిధిలో మా ప్రభుత్వం ఏదైతే ఉన్నదో అప్పుడు దాన్ని బాధ్యతాయుతంగానే తీసుకున్నాం. వీళ్ళు తక్కువ రేట్లకి మేము ప్రాజెక్టును కడతామని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మేము రివర్స్ టెండరింగ్ ద్వారా చాలా తక్కువకి ఏదైతే మనకు సంబంధించినటువంటి వేస్ట్ కాకుండా మనీ ఈ యొక్క పోలవరం ప్రాజెక్టులో కూడా కాపాడినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందండి. విజయ్ గారు. రైట్. ఎస్ రామ్మోహన్ గారు.